ఇక నుంచి మా విషయంలో తల దూర్చావంటే బాగోదు. వదినా, కాస్త నెమ్మదిగా మాట్లాడు. అమ్మ వినిందంటే నిజం తెలిసిపోతుంది. నొక్కేయండి, ఇలాగే నా నోరు నొక్కేయండి. కళ్ళ ముందు భర్త రక్తం కక్కుకొని ఇలా ఉంటే తట్టుకోవడం ఏ భార్య వల్ల అవుతుంది? కానీ మీరు మాత్రం నా నోరు నొక్కేసి అత్తయ్య గారి ముందు అవలీలగా అబద్ధాలు చెప్తున్నారు. తప్పులు చేసినా అబద్ధాలు చెప్పినా ఈ ఇంట్లో నీకు నీ భార్యకే చెల్లింది. వచ్చారండి జంట పక్షులు విహారయాత్ర ముగించుకుని. అమ్మా అభి, ముఖ్యంగా నీ మీద వేదవతి చాలా కోపంగా ఉంది. తనేమన్నా కానీ నువ్వు మనసులోకి తీసుకోవద్దు. నీకేం తెలుస్తుందిలేమ్మా? మంచి పేరుతో మనుషుల్ని ముంచడం తెలుసు, మాయ మాటలు చెప్పి మనుషుల్ని మోసం చేయడం తెలుసు. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసి భూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం. చెప్పండమ్మా. వేదవతి అనే పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. అలాగే అమ్మా. వేదవతి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధ్యర్థం. భగవంతుడా, నా కష్టాలు కన్నీళ్లు నీకు తెలియనివి కావు, నీకు అర్థం కానివి కాదు. రోజు రోజుకి మా కుటుంబం కొత్త కొత్త సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జరుగుతున్న పరిణామాల వల్ల మనశ్శాంతి లేకుండా పోతోంది. రాహుల్ బాబుని కనిష్క నుండి ఎలా విడిపించుకోవాలో అని నేను బాధపడుతూ ఉంటే కొత్తగా రాజీవ్ బావగారు చెడు వ్యసనాల జోలికి వెళుతూ ఆందోళన కలిగిస్తున్నారు. ఎన్ని బాధలొచ్చినా తట్టుకొని నిలబడుతున్నాం, ఎన్ని కష్టాలొచ్చినా ఎదిరించి పోరాడుతున్నాం. మా కుటుంబం ఏం తప్పు చేసిందని ఇలా కష్టాలు కొలిమిలో కాలిపోతుంది స్వామి. అత్తయ్య గారు బాగుపడి ఇంటికొచ్చారు అనే చిన్నపాటి సంతోషం కూడా లేకుండా పోయింది. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే మనసు తట్టుకోలేకపోతోంది. మా కష్టాలు కడతేరేలా ఒక్క అవకాశం, ఒకే ఒక్క చిన్న అవకాశం దొరికేలా చెయ్యి స్వామి. ఓం రాజాదిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహి సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. అమ్మా, అర్చన పూర్తయింది. ఇదిగో ప్రసాదం కూడా తీసుకోండి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. ఆ డీటెయిల్స్ అన్నీ నాకు సెండ్ చేయి, నేను చూస్తాను. ఓకేనా? దారి తెప్పొచ్చావా? దారి వెతుక్కుంటూ వచ్చావా? అవసరమయ్యే వచ్చాను. అవకాశం ఏమని అడుగుదామని వచ్చాను.
ఎక్కడానికి చెట్టు లేని కోతి పిల్లకి ఏమీ ఊసిపోవడం లేదు అన్నట్టు చెయ్యడానికి పని పట్ట లేక మా ఆయన కూడా ఖాళీగా ఉంటున్నారు. ఏమీ తోచక చెడు దిక్కులు చూస్తున్నారు. సరిగ్గా చెప్పు లలిత, ఏమైంది ఇప్పుడు? ఇంకేం అవ్వాలి కనిష్క? మా ఆయన చేసే పనుల గురించే నా బాధ అంతా. ఎక్కడెక్కడో తిరిగొస్తున్నారు, తాగి తోలుతో ఇంటికొస్తున్నారు. అదంతా ఈ కనిష్క మీ ఆయన్ని తోలు బొమ్మలా చేసి ఆడిస్తున్న ఆట అని నీకు తెలియక అదంతా నాకే చెప్తున్నావా? పాపం లలిత. రాత్రంతా ఎక్కడికి వెళ్లారో ఏం చేశారో తెలీదు. పొద్దున్నే ఇంటికొచ్చారు, అది కూడా తాగేసొచ్చారు. ఆయనలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది కనిష్క. వెయ్యాలి, భయము వెయ్యాలి, బాధ కలగాలి. వింటున్నావా కనిష్క? వింటున్నా చెప్పు. ఆయన మామూలు మనిషి అవ్వాలంటే ఏదో ఒక ఉద్యోగం కావాలి. అది నువ్వే ఎందుకు ఇవ్వకూడదు? నీ కంపెనీలో ఉద్యోగం నువ్వెందుకు కల్పించకూడదు? ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు. రాజీవ్కి ఉద్యోగం ఇచ్చి నా గుప్పెట్లో పెట్టుకుంటే కుటుంబం మొత్తం నా గుప్పెట్లోకి లాక్కోవచ్చు. నాకు నచ్చిన ఆట ఆ కుటుంబంతో ఆడుకోవచ్చు. నిన్నే కనిష్క. మా ఆయనకి నీ కంపెనీలో ఒక్క ఉద్యోగం. నువ్వు మరీ అంతలా అడగక్కర్లేదు లలిత. అసలు నేనే నీతో చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మీరేమనుకుంటారో అని ఆగిపోయాను. రాజీవ్ బావకి నా దగ్గర ఉద్యోగం చేయడం ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. హ, ఆ మాట చాలు కనిష్క. ఇక నేను చూసుకుంటాను. నా భర్తని ఎలాగైనా ఒప్పించుకుంటాను. రాజీవ్ బావ సరే, మీ ఇంట్లో వాళ్ళు? వాళ్ళేమన్నా నేను వినను. నా భర్త ఉద్యోగం చెయ్యాలి. అది నీ దగ్గర అయితే ఏంటి, వేరే వాళ్ళ దగ్గర, ఇంకొకరి దగ్గర అయితే ఏంటి? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అయితే ఉద్యోగం రెడీ. నువ్వెంత మంచిదానివి కనిష్క. మా ఆయన నీకు అన్యాయం చేశారు, నీ డబ్బు కొట్టేశారు. అయినా నా మొహం చూసి విడిపించావు. ఇప్పుడు ఉద్యోగం ఇస్తానంటున్నావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మన మధ్య థ్యాంక్స్ ఏంటి లలిత? మనం ఒకరికొకరు అయినప్పుడు ఇదేం పెద్ద విషయమా?